ఆలోచించాను. ఇప్పుడు ఇందిరా సిస్టర్ ఒక 60 కేజీలు మోసుకొని వస్తుంది, నేను ఎదురు వెళ్ళిపోయా, నాకు ఈ అమ్మ అని తీసుకున్నా, ఎట్టా ఉంటుందమ్మా నీకు? ఎంత హాయిగా ఉంటుంది, అమ్మయ్య అంటావా లేదా? అవునా కదా? మూట దించితేనే అమ్మయ్య అంటే, పాప భారాన్ని తీసేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే మన తమ్ముడు చెప్పినట్టుగా, చినరాజు పాస్టర్ గారు చెప్పినట్టుగా, లోకమంతా ఏమనుకుంటుందంటే శ్రమల దినాలు అంటే శరీర సంబంధమైన శ్రమల దినాలు అనుకుంటున్నారు. శ్రమలు అంటే దేవుడి దృష్టిలో ఇది కాదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, అబ్బాయికి జాబు రాలేదనే శ్రమలు కాదు, పాపం వలన వచ్చిన శ్రమలు. దేవుడు తీసేసింది ఏంటో తెలుసా? శరీర సంబంధమైన శ్రమలు మనం తెచ్చుకుని. శరీర సంబంధమైన శ్రమలు ఎవరు తెచ్చుకుని? మొన్ననే మా ఇంటి దగ్గర ఒక ఆయన అప్పు చేసి అప్పుళ్ళు వచ్చి గోల చేస్తా ఉంటే చర్చిలో పోయి చెబుతున్నాడు, ఏమని? దేవుడి దగ్గరకు వచ్చాక నాకేం ఎక్కువైందంట, నువ్వు అప్పులు చేసి నువ్వు అఫీషియల్గా బతకాలనుకున్నావు, అత్యాశతో. వాళ్ళు చేంజ్ చేశారు, డబ్బులు అడగకుండా ఎందుకుంటారు? ఏమన్నారు? వాటికి ఆ శ్రమలో ఎవరి వల్ల వచ్చాయంట? బాప్తిసం పొందగానే వచ్చినాయంట. శోధిస్తున్నాడంట అపవాది. అపవాది పరిశుద్ధులను శోధిస్తాడా, పాపులను శోధిస్తాడా? అంటే గుర్తుపెట్టుకొని, నేనైతే ఇప్పటికీ కూడా అపవాది నన్ను శోధిస్తున్నాడు అని అనను. ఎందుకన్నా తెలుసా? అపవాది శోధించేంత గొప్పని నేను కాదు. ఎందుకనంటే అపవాది గొప్పలను శోధిస్తాడు, పరిశుద్ధులను శోధిస్తాడు. ఇప్పుడు నేనున్న యోబు గారు అంత గొప్పవాడిని కాదు అని చెప్తాను. మరి యోబు గారు గొప్పవాడా కాదా? మరి యోబు గారికి శోధన ఎందుకు వచ్చింది? భక్తిపరుడు కావటానికి శోధన వచ్చిందా? భక్తిపరుడు కానందుకు శోధన వచ్చిందా? అంటే అపవాది శ్రమలు పెట్టాలి అన్న ఎవరిని శ్రమ పెడతాడు? నీతిని అపరిమితంగా చేసేవాళ్ళని, నీతిమంతిని అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళని దేవుడు అపవాది పట్టుకోడు. ఆల్రెడీ పట్టుకున్నాడు కాబట్టి అప్పుడప్పుడు చర్చికి వస్తాను. అపవాది విడిచిపెడితే ఎప్పుడూ చర్చికి వస్తాను. అందుకని ఆ శ్రమల గురించిగా బాగా చెప్పాడా లేదా? అందుకని ఒక మాట నేను చెప్పి ముగిస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన ఆలోచన ఎలా ఉంటుందంటే, చూడండి 3వ వచనం అనుకుంటా, 2, 3 చదువు. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో? మనతో, క్రైస్తవులతోనా ఇశ్రాయేలుతోనా కాపురం ఉండేది? మనతో. ఎలా కాపురం చేస్తాడు? మా ఆయన అంటే ఇంట్లో ఉన్నాడు, కాపురం చేస్తాడు. మరి దేవుడు ఎలా చేస్తాడు అంటే, బైబిల్ని ఇంట్లో ఉండి నువ్వు 24 గంటల బైబిల్ చదువుతూ ఉంటే కాపురం చేస్తానంటే లెక్క. చెప్పిన వాక్యాన్ని మర్చిపోకుండా దాన్ని ధ్యానం చేస్తున్నావు అంటే కాపురం చేస్తున్నట్టు లెక్క. చెప్పిన వాక్యాన్ని మళ్ళీ రిప్లై ఇస్తున్నావు అంటే కాపురం చేస్తున్నట్టు లెక్క. అంటే వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నాడు. అంటే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు ఎవరితో కాపురం చేస్తున్నట్టు? దేవుడితో కాపురం చేస్తున్నట్టు. దేవుడు మనతో కాపురం చేస్తాడు. అందుకని ఏమన్నాడు? దేవుడు వారితో కాపురం చేయును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడు. వారంటే ఎవరు? మనమా కదా? మన దేవుడు అయ్యుండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును. ఏ బాష్ప బిందువు ఇది? బాష్ప బిందువు అంటే ఏడిస్తే వచ్చిన కన్నీటి బొట్టు. ఏ విషయంలో ఏడుపు రావాలి మనిషికి? నాకు శ్రమలు వచ్చినాయి, మా అమ్మాయికి పెళ్లి కాలేదని ఏడిస్తే పట్టించుకోడు, మా అబ్బాయికి జాబ్ రాలేదని ఏడిస్తే పట్టించుకోడు. ఒక మనిషి ఏడవలసింది ఎందుకో తెలుసా? పాపం చేస్తే వచ్చిన ఏడుపునే దేవుడు పట్టించుకుంటాడు. మనిషి నేను పాపం చేశాను అని ఎవరైతే పశ్చాత్తాపంతో ఏడుస్తారో ఆ ఏడుపుని దేవుడు పట్టించుకుంటాడు. కానీ మా అమ్మాయికి పెళ్లి కాలేదని ఏడిస్తే పట్టించుకోడు. ముందు మనం ఏడవలసింది పాపం చేస్తానని ఏడవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, నేను పాపాన్ని విడిచిపెట్టినా ఇంకా శ్రమలు ఎక్కువ అవుతున్నాయని అప్పుడు ఏడవాలి. మా ఇంట్లో శ్రమలు ఉన్నాయ్యా, నువ్వు సహాయం చేయ్యా. అవునా కదా? అంటే ఇక్కడ
మన కన్నీటి ప్రతి బాష్ప బిందువు, అంటే మనం ఏడిస్తే వచ్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆయన ఏం చేస్తాడంట? తుడిచి వేస్తాడంట. ఎలా తుడుస్తాడు? కచ్చీపు తీసుకునే కాదు. అరే నేను పాపం చేశానని నువ్వు ఏడుస్తున్నావు కదా, ఆ పాపం నా కుమారుడి మీద వేసి నీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. మరి ఇచ్చాడా లేదా? ఇక్కడున్న బాప్తిసం పొందిన మనం ఎవరు? పరిశుద్ధులమా పాపులమా? పరిశుద్ధులు. ఇక ఆనందమా బాధ? ఇంకెందుకు బాధపడుతున్నారు? మరి ఇంకెందుకు శ్రమల దినాలలో శ్రమ పెట్టుకుంటున్నారు? మీరు కావాలని తెచ్చుకుంటున్నారు ఎందుకు 40 రోజులు? కావాలని పెట్టుకొని నియమించుకొని తెచ్చుకుంటున్నావు శ్రమలు తినాలి. ఆయన శ్రమలే లేవు అయ్యా అని చెప్తున్నాడు. చదువు అన్నమాట. ప్రతి బాష్పయిందు తుడిచివేయను, మరణము ఇంకా మరణం లేనప్పుడు సంతోషమా కాదు? ఆత్మీయ మరణం అంటే పాపం చేసి మళ్ళీ మరణిస్తామనే భయం మనకు లేదు, తీసేశాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో ఏ శ్రమలు ఉండవు అంటే పాపము వలన అపరాధముల వలన వచ్చే శ్రమలు ఇక ఉండవు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి క్రీస్తు యేసునందు ఉంటే ఏ ఆనందం? అమ్మయ్యా దేవుడు నా మీద పాపం లేకుండా చేశాడయ్యా, నేను చనిపోతే పరలోకం వెళతానయ్యా, నేను చనిపోతే ఆనందంగా దేవుడితో ఉంటానయ్యా, అది ఆనందం చాలదా? ఇది శాశ్వత ఆనందం. పెళ్ళి అయిందనుకో, పెళ్లి కుదిరిందనుకో, పెళ్ళి అయ్యేంతవరకు ఆనందం. అబ్బాయికి జాబ్ రాలేదనుకో, జాబ్ వచ్చేంతవరకు ఆనందం. అప్పులు ఉన్నాయనుకో, అప్పులు తీరేంతవరకు ఆనందం. ఈ ఆనందాలు శాశ్వత ఆనందాలా టెంపరీ ఆనందాలా? మరి క్రైస్తవులు ఆత్మ సంబంధులు కదా, ఆత్మ సంబంధులు శాశ్వత ఆనందం కోరుకుంటారా? లేదా సంక్రాంతి వచ్చిపోయినట్టు సంక్రాంతికి ఎన్ని రోజులు ఆనందపడతారు? 3 రోజులు. క్రిస్మస్కి ఎన్ని రోజులు ఆనందం? 1 రోజు. పండగ నెల ఉందనగానే 30 రోజులు ముందుగానే ఆనందపడతాం, 1 రోజు వచ్చిపోయే పండగ. మరి దేవుడిచ్చే ఆనందం శాశ్వత ఆనందం. అమాయకులు కాబట్టి టెంపరరీ ఆనందాన్ని పొందుకుంటున్నారు మతశాఖల్లో ఉన్నవాళ్ళు. కానీ మనకు ఆ కర్మ పట్ల, మనకు ఆ కర్మ ఏమి పట్ల. ఎన్ని శ్రమలు వచ్చినా మనసులో ఏముంటుంది? బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడున్న పులి చచ్చిపోయింది అనుకో, పులి అంటారా కుక్క అంటారా? ఏమా సింహం చచ్చిపోయింది అనుకో, సింహం అంటారా కుక్క అంటారా? అంటే సింహాన్ని చనిపోయిన సింహమే అంటారు, బతికినా సింహం అంటారు. అలాగే క్రైస్తవుడిని బ్రతికున్న పరిశుద్ధుడే అంటారు, చనిపోయిన అని మనుషులు అనకపోయినా మన తండ్రి అయిన దేవుడు మాత్రం. అందుకని ఏమన్నాడు? వారి కన్నీటి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణం ఇక లేదు. లేనప్పుడు బాధ ఎందుకు? అందుకని మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేనంటే నా ద్వారా దేవుడు చెప్పొచ్చేది ఏంటంటే, క్రీస్తు సంఘస్థులుగా ఉండటానికి అదృష్టం చేసుకోవాలి. అదేనా? మత శాఖల వైపు తిరిగితే ఇదిగో 40 రోజులు ముందుగానే శ్రమలు దినాలని పెట్టి ఏం చేస్తారు? శ్రమల దినాలు ఏ పని చేయకూడదు. పెట్టుకుంది నువ్వు, ఏర్పాటు చేసింది నువ్వు, మళ్ళీ శ్రమల దినాలు ఏ పని చేయకూడదని మొన్నవారే కదా బైబుల్ విన్నారు కదా మీరు. వ్యభిచారం అంటే ఏంటి? సోది అడగటం వ్యభిచారం. అమ్మా విన్నారా మీరు? వ్యభిచారం అంటే ఏంటి? ఒక స్త్రీ పురుషుడితో పాటువా వ్యభిచారం? అదేనా వ్యభిచారం అంటే? తెలుసుకున్నారు కదా. ఇంట్లోకి ఏదైనా శ్రమలు వచ్చినాయి అనుకో, విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంటుకలు తాడేపించుకోవటం వ్యభిచారం. నేను చెప్పానా బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పింది, నేను చెప్పను. కానీ మనం ఏమంటే స్త్రీని పురుషుడు వాళ్ళిద్దరు చూసి అమ్మ అంటారు. కానీ నోటి మీద ఏం చేసుకోవాలి? ఎవరైతే బాధలు వచ్చినాయని చేయి చూపించుకుంటారో, ఎవరైతే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారో, ఎవరైతే వాస్తు చూపించుకుంటారో, ఎవరైతే చెట్టు కింద చిలక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారో, ఎవరైతే ఇబ్బందులు వచ్చినాయని కాళ్ళకు వెంట్రుకలు తాడు, ఇంటి ముందు గుమ్మడికాయలు తగిలించుకో, అది ఒక బరువు, వచ్చేపోయేటప్పుడు కాళ్ళకి టప్పా టప్పా తగులుతాం. ఎందుకు ఆ బాధ? అలాంటివి కూడా అది వ్యభిచారమా? లేకపోతే వ్యభిచారము అన్నారు. చాలా రకాల వ్యభిచారాలు విన్నారు మీరు బైబిల్ కోసం. కాబట్టి దీన్ని బట్టి మత శాఖల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరో తెలుసా? బైబిలే చెప్పింది. వ్యభిచారులైన చెడ్డతరం వారు ఏం అడుగుతున్నారంట? సూచక క్రియలు, అద్భుతాలు అడుగుతున్నారంట.
అరే వ్యభిచారులు అంటే ఏ వ్యభిచారులు వీళ్ళు? ఈ దేవుణ్ణి విడిచిపెట్టి దేహానికి కావాల్సినవి కోరుకునే వాళ్ళే, శరీరానికి ఆత్మ కావాల్సిన వాటిని విడిచిపెట్టి శరీరానికి కావాల్సిన వాటి కోసం దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళే వ్యభిచారులు. అలాగా అర్థమైంది. కాబట్టి క్రీస్తు సంఘంలో ప్రతిదాన్ని కూడా మనం ఏం చేసుకుంటాం? పరిశీలించి తెలుసుకొని ఏం చేస్తాం? జాగ్రత్త. అవునా కదా? కాబట్టి ఇప్పుడు శ్రమల దినాలు ఇశ్రాయేలీలుగా మనకా? ఇశ్రాయేలీ మనకు. మనం శ్రమలో నుంచి తప్పించబడ్డామా? శ్రమల్లో ఉన్నాం. తప్పించబడ్డాక ఇంకేం శ్రమలు? అవునా కదా? అది కాబట్టి ఆలోచించండి. శ్రమల దినాలు అనే వాటికి మీరు విలువ ఇవ్వద్దు. శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూడండి, లోకం వైపు చూడండి. బైబిల్లో కూడా రాజులు సైతం ఏం చేసి తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు కర్ణ పిశాచి తంత్రాల దగ్గరికి వెళ్ళారు. దేవుడు కోపం వచ్చింది. భక్తులే, మళ్ళీ ఒకప్పుడు భక్తులే, పెద్ద భక్తులు, దేవుడి చేత మెప్పించుకున్న వాళ్ళే. కానీ శ్రమలు వచ్చేసరికి దేవుడిని అడగలా. ఎక్కడికి వెళ్ళారు? కర్ణ పిశాచి తంత్రం దగ్గరికి వెళ్ళారు. అరే అంత విశ్వాసం ఉంటే ఎలాగ వెళ్ళగలిగా? అందుకే శ్రమలు వచ్చినప్పుడు అర్థమైంది మన విశ్వాసం. అవునా కదా? కాబట్టి క్రైస్తవుడు ఏ శ్రమ రాకూడదని ఆశపడాలి? పాపం వల్ల వచ్చే శ్రమ రాకూడదు. ఇది మరి శరీరానికి శ్రమ వస్తుందా? రాదా? ఎంత పరిశుద్ధుడు అయినా సరే శరీరానికి శ్రమ రాక మానదు. యేసు ప్రభుకే తప్పల. ఇప్పుడు నేను పాస్టర్ని, నాకు ఏ రోగాలు రావా? నన్ను ఏ బస్సు గుద్దదా? ఏ లారీ గుద్దదా? నేను పరిశుద్ధుడు కాబట్టి బస్సు రాగానే ఎత్తి పక్కన పెడతాడా? ఏముండదు. నేను నిర్లక్ష్యంగా పోతే బస్సు కింద పడితే పలానా పాస్టర్ గారు బస్సు కింద పడ్డాడు, మరి దేవుడు ఉంటే ఈయన బస్సు కింద ఎందుకు పడ్డాడు అని దేవుడికి అవమానం వస్తుందని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం జాగ్రత్తగా ఉంటే బతుకుతాం, కానీ దేవుడు ఉండాలి అని ఇష్ట ప్రకారం మెలికలు తిప్పుకుంటూ వెళ్తే అర్థమైందా? కాబట్టి శ్రమలు అనేది పాపం వల్ల వచ్చే శ్రమలు, శరీర సంబంధమైన శ్రమలు అందరికీ వస్తాయి. కాబట్టి ఎవరైనా వచ్చి శ్రమల గురించి, శరీర సంబంధమైన వాటిని గురించి అడిగారు అనుకోండి, ఈ శ్రమలు మనం తెచ్చుకోండి. దురాశ చేత ఏడవ బడి అంటారు యాకోబు. అవి మనం తెచ్చుకోండి. అవును కదా? అన్న నీకు అప్పులు ఉన్నాయా అని అడిగాడు మొన్న ఒక ఆయన. ఈ మాట చెప్పి నేను పిలుస్తాను. లేవయ్యా అన్న. ఎందుకని అని అడిగాడు. ఎందుకనంటే చేయలేదు అనుకున్నాడు. తెలియదుగా మేమంటే, అబ్బో అన్న అంత ఉన్నాడేమో. యూట్యూబ్లో చూసి మోసపోతున్నారు చాలామంది. యూట్యూబ్లో చూసి ఏం చేస్తున్నారు? వాట్సాప్లో పెడుతున్నారు. అన్న అది కావాలి, ఇది కావాలి, ఇవి కావాలి. మనం చేతనైనంత చేస్తున్నాం అనుకోండి, లేవు, అప్పులే లేవు అన్న. ఎందుకని అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పు లేదనుకుంటున్నారు. ఆయన 2 నెలల తర్వాత మన చర్చిలోకి వచ్చి చూసి మీరుండేది ఏడా అని అడిగాడు. ఇదే కదా ఇల్లు, కనపట్లేదా? అది వంట గ్యాసు, పొయ్యి, అది బట్టల స్టాండు, ఇది అంతా కనపట్లేదా? ఇదే కదా ఇక్కడ ఆయన ఉండేది. అరే బాగా అప్పు లేవుదంటే బాగా డబ్బులు ఉన్నాయేమో, పెద్ద సంఘాలేమో అని అనుకున్నాడు. అప్పుడు చెప్పారు, అప్పు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అప్పు చేసి ఏది నేను కొన్నా, అప్పు చేసి ఏది ఇంట్లోకి తెచ్చి మా ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది ఉంది అట్టగానే మీరు కొన్నవాళ్ళు ఫీల్ అయ్యారు. మీరు కష్టపడి కొన్నారు కాదనట్లా, అపార్థం చేసుకోవాలి. నాకు వాక్యం తెలుసు కాబట్టి లేని దాన్ని అప్పు చేసుకొని అప్పుల పాలు ఈ దేవుడికి అవమానం తెచ్చే బదులు ఉన్న దాంట్లో సర్దుకుంటే పోద్ది కదా అనుకున్నాను. కాబట్టి ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా జీవితం గడుస్తుందా లేదా? అలాగని మీరు తెచ్చుకున్న వాళ్ళు తప్పని కాదు, ఉంటే తెచ్చుకుంటే తప్పేం కాదు, అర్థమైందా? కానీ అప్పు చేసి తెచ్చుకుంటాం, చేతిలో పైసా డబ్బులు ఉండవు, కానీ లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. మళ్ళీ ఆ అప్పు ఇల్లు తాకట్లో పెడతాం. మళ్ళీ ఏం చేస్తాం? ఆ ఇంట్లో సుఖంగా ఉంటామా? తాకట్టు ఆయన వస్తాడు, ఎప్పుడు అడుగుతాడు, ఏం చేస్తాడు. ఇల్లు ఉందని పేరుకే, కానీ ఆ ఇంట్లో ఉన్న మనకి సంతోషం ఉండదు. కానీ చిన్న గది అయినా సరే ఒకడొచ్చి అడిగే పని లేదు. ఒకవేళ ఉంటే మహా 10, 20, 30 అవి వారాలు కట్టుకునే అప్పుడు. ఎందుకని అంటే దురాశ ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు అయ్యా బాబా మన ఇంట్లో పలాంద లేదుగా, వాళ్ళు ఇస్తారేమో కనుక్కో, ఒక 50,000 ఇస్తారేమో అని భార్యను పంపించడం. వస్తువు ఇంట్లో ఉండదు కానీ మనసు
తృప్తిగా ఉంటుందా? అందుకని ఈ లోకంలో ఆయన అన్నాడు అప్పుడు, ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా? అప్పు లేనివాడు. మరి అప్పు లేదు కానీ అంటే కొంతమంది తెలియక, అనుభవం లేక. నిజమే, ఎందుకు ఇంత తప్పు చేశానా అనిపిస్తుంది కొంతమందికి, అనుభవం లేక చేసేవాళ్ళు కొంతమంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, పక్కన వాళ్ళకి అప్పు చేయబాకండమ్మా మాలాగా బాధపడబాకండి అంటారు. ఎవరు కూడా కావాలని చేయరు. అందుకని మన శ్రమలు కూడా శరీర సంబంధమైన శ్రమలు కాదు, పాపం వల్ల వచ్చే శ్రమలను ఏం చేశాడు దేవుడు? మన మీద ఉన్న భారాన్ని ప్రభువు మీద అట్ట మోపాడు. అప్పుడు మనం ఏమయ్యాం? అమ్మయ్యా, అది అనమాట. కాబట్టి ఈరోజు శ్రమలు దినాలు అనేది శ్రమలు అనేవి పాపం వల్ల వచ్చినాయి. పాపం వల్ల వచ్చిన శ్రమలు యేసు ప్రభు వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. విశ్రాంతిలోకి వచ్చాం, దేవుని విశ్రాంతిలో మనం ఇప్పుడు ఉన్నాం. అర్థమైందా? అది కాబట్టి ఆలోచించి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరి అనుసరించే విధంగా మీ అందరూ ఉండాలని కూడా ప్రభు పెట్టి మీకు తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీర రక్తాలు తీసుకుందాం.